కువైట్ లో స్కూల్ డ్యూటీలు ఎంత భయంకరంగా ఉంటాయని చెప్పేసి నాకు ఇప్పుడే తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో చూపిస్తాం, మీరే చూడండి. కువైట్ లో స్కూల్ స్టార్ట్ అయిన నెల అయిపోతుంది. మా మేడం దొరుకుని ఒక స్కూల్ దగ్గరికి అయితే వచ్చా. గేట్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళేసి వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకుని వచ్చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క టైమింగ్ అయితే ఉంటుంది. కువైట్ వాళ్ళైనా ఇంట్లో పనిచేసే పని మనిషి అయినా లేదా డ్రైవర్ అయినా ఎవరికి వీలుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకోబోతారు. మా సార్కి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లడు అయితే ఉన్నారు. ముందు ఇద్దరు ఆడపిల్లలు ఒకే స్కూల్ కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమో ఒక పాప మిడిల్ స్కూల్, ఒక పాప ఎలిమెంటరీ స్కూల్. వీళ్ళిద్దరు గవర్నమెంట్ స్కూల్, పిల్లడేమో ప్రైవేట్ స్కూల్. 3 స్కూళ్ళు 3 ఏరియాలో ఉన్నాయి. ఈ స్కూల్ టైమింగ్స్ లో పొద్దునైనా మధ్యాహ్నం భయంకరంగా ఉంటుంది ట్రాఫిక్. పొద్దున్నే 3 పిల్లలు ఒకేసారి వస్తారు. ఒక్కొక్క స్కూల్లో వదులుకొని ఇంటికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం 12:30 ఒక పిల్లలు ఇంటికి వదలాలి. ఒక పాపకు 1:20 వదులుతారు, ఒక పాపకు 1:40 వదులుతారు. ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ కి వెళ్ళేటప్పటికి 2 అయిపోతుంది టైం. అక్కడ వెయిట్ చేస్తుంటది మాకు. మేడం వచ్చిందంటే బ్యాగులు తీసుకొని నేనే ఇంట్లో పెడతా. ఇలా బ్యాగ్ తగిలించుకోబోతా ఉంటే స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. 10th ఏ ఇయర్ లో కంప్లీట్ చేశారో కామెంట్ చేయండి. కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు ఒకేలాగా స్కూల్ డ్యూటీలు. నాకు 3 స్కూల్ అయితే ఉన్నాయి. ఇంకొంతమందికి 4-5 స్కూల్ కూడా ఉంటాయి. కొంతమందికి ఒకే స్కూల్ ఉంటుంది. ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా డ్రైవ్ చేయాలి. గల్ఫ్ లో పనిచేసే వాళ్ళు స్కూల్ డ్యూటీ ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.